ఇప్పుడు సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి రోజుకొక వీడియో మనం చేస్తూ ఉన్నాం. అయితే దాంట్లో భాగంగా అసలు ఏం జరుగుతుందని చెప్పి కొంతవరకు ఆర్టీఐ రూపంలో మనం అడగడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఏదో ఒక హాస్టల్ మనం తీసుకోవడం జరుగుతూ ఉంది, హాస్టల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ విషయం తీసుకున్నట్టయితే ఒక నిమిషం, అయితే రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేరు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు విద్యాశాఖ మంత్రి వస్తారని చెప్పి చాలా వరకు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఇంకా అంటే రాకపోవడం బాధాకరం. అయితే ఈ మంత్రివర్గ విస్తరణ కూడా దసరా అన్నారు, ఉగాది అన్నారు, సంక్రాంతి అన్నారు, అన్నీ అయిపోతూ ఉంది. ఆఖరికి మళ్ళీ ఉగాది కూడా వచ్చే సందర్భం కనబడతా ఉంది. ఈ ఉగాది కొత్త సంవత్సరానికైనా ఈ మంత్రివర్గ విస్తరణ అయిపోయి ఆశావాహులందరికీ కూడా ఆనందం నింపాలని, అలాగే లేదంటే ఈ ఖాళీ ఉన్న పోస్టులు ఏదైతే ఉందో విద్యాశాఖకు సంబంధించిన మంత్రి పదవి ఏదైతే ఖాళీ ఉందో ఎవరికి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద అనేకమైన బాధ్యతలు ఉంటాయి, అనేకమైన సమస్యలతో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి శాఖలు ఏదైతే ఉందో విద్యాశాఖకు సంబంధించింది ఎవరికొవరికి మంత్రి పదవి అప్పచెప్పి వారిని రివ్యూ చేపించే విధంగా ముందుకు తీసుకుపోవాలని మేము చెప్తా ఉన్నాం. అందులో భాగంగా విషయం తీసుకున్నట్టయితే మన రాష్ట్రంలో కూడా కేజీబీవీ హాస్టల్స్ ఉంటాయి, అంతే కదా, కేజీబీవీ హాస్టల్స్ ఉంటాయి. అయితే ఆ కేజీబీవీ హాస్టల్ లోపల మనమేం అడుగుతున్నామంటే అసలు ఏం ఫుడ్ పెడతా ఉన్నారు, వారికి ఏ పాలు ఇస్తూ ఉన్నారు, వారికి ఏం బిస్కెట్స్ ఇస్తూ ఉన్నారు, వారి యొక్క చదువు విధానం ఏంటిది అని చెప్పి రకరకాల ఆలోచనలు మా మధ్యలో మెదలడం జరిగింది. దానిలో భాగంగా మేమేం చేసినామంటే ఆర్టీఐ రూపంలో సంబంధిత కొన్ని జిల్లాలకు కొన్ని లెటర్స్ పంపడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాకు మహత్తరంగా తెలవడం జరిగింది. వారితో పాటు సంక్షేమ హాస్టల్ కూడా మేము పంపడం జరిగింది. పంపినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సంక్షేమ హాస్టల్ పంపినప్పుడు కొన్ని చోట్ల టెండర్ ఇచ్చినా కూడా మాకు టెండర్ రాలేదని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి జీతం ఒక నెల రాకపోతేనే 2 నెలలు రాకపోతేనే జాబులు మానేసిపోయే కాలం ఇది. అటువంటిది ఇవాళ ఒక సంక్షేమ హాస్టల్కి మనం టెండర్ లేకుండా ఒక వ్యక్తి వచ్చి శ్రీకాంత్ గారు ఉంటే శ్రీకాంత్ గారు వచ్చి టెండర్ లేకుండా ఒక బియ్యం సరఫరానో కూరగాయల సరఫరానో లేకపోతే పాల సరఫరా చేసినప్పుడు నెలకు వచ్చి ఒక 10 హాస్టళ్ళు ఉంటే ఈయనకు ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్గా ఒక 5 నెలలకో 1 ఇయర్కో బిల్లు రావాలంటే ఇతనికి ఏ విధంగా తీర్మానం చేసి ఇచ్చినారు,